వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. మరి మిత్రులారా, 25 రోజుల్లో మనకు ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అందుకు సంబంధించి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మరి ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పూర్తి సెలక్షన్ ప్రాసెస్‌ను ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయవద్దు. వీడియో గనక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానల్‌ను కొత్తగా చూసినటువంటి వాళ్ళు గనక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయంలోకి వెళ్ళడానికి కాస్త ముందుగానే మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్ నందు 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అత్యంత భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్‌నైతే మనం మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ యొక్క 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో మీకు గతంలో నా దగ్గర ప్రిపేర్ అయ్యి ఈరోజు ఉద్యోగాలు సాధించి ట్రైనింగ్‌లో ఉన్నటువంటి నా యొక్క విద్యార్థులు ప్రిపేర్ అయినటువంటి 120 రోజుల ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ ద్వారా మీకు దాదాపుగా పూర్తి సిలబస్‌ను 5 సార్లు రివిజన్ అయ్యేలా తయారు చేయడం అనేది జరిగింది. దాంతో పాటు 8 రకాలైనటువంటి టాపిక్ వైస్ టెస్ట్ అండి, జనరల్ స్టడీస్ సంబంధించి ప్రతి ఒక్క టైప్ నందు కూడా ఒక డిఫరెంట్ వేలో కొత్త రకమైనటువంటి ప్రశ్నల ద్వారా 8 రకాలైనటువంటి ప్రశ్నల ద్వారా ప్రతి ఒక్క టాపిక్ మీద కనీసం టెస్ట్‌కు 50 ప్రశ్నలు ఉండేలా మనం డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇప్పటివరకు కేవలం టైప్ 1 టెస్టులే దాదాపుగా 110కి పైగానే మన యొక్క యాప్ నందు, మన యొక్క కోర్స్ నందు మీకోసం రెడీగా ఉన్నాయి. దాంతో పాటు గ్రాండ్ టెస్ట్‌లు ఇప్పటివరకు 9 కంప్లీట్ అయినాయి. టైప్ 2 నుండి మన యొక్క ఏదైతే టెస్ట్ తయారు చేస్తామో ఎన్‌సీఈఆర్‌టీ మరియు తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి టైప్ 2 నుండి మన యొక్క టెస్ట్‌కు సంబంధించినటువంటి క్వెషన్‌లను తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. అత్యంత అధికంగా విద్యార్థులకు ప్రాక్టీస్‌కు క్వెషన్‌లు అందించేటటువంటి మన యొక్క 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో అత్యంత భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉంది. డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంది. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ప్రిపరేషన్‌లు కొనసాగించండి. ఇక విషయంలోకి గనుక డైరెక్ట్‌గా వెళ్తే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విద్యార్హత వచ్చేసరికి ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. మహిళా అభ్యర్థులైనా, పురుష అభ్యర్థులైనా. అదే వయోపరిమితి ఏపీ కానిస్టేబుల్ సంబంధించి వయోపరిమితి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. అదే బీసీ అభ్యర్థులు కనుక అయితే 27 సంవత్సరాలు ప్లస్ 3 సంవత్సరాలు సడలింపు దొరికేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 27 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు సడలింపు దొరికేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇంకా ఈసారి వయోపరిమితి పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క విషయం మీద మీరు టెన్షన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ పోలీస్ కానిస్టేబుల్‌కు సంబంధించినటువంటి మరి ఫిజికల్ మెజర్‌మెంట్స్ అంటే ఎంత ఎత్తు ఉండాలి, ఎంత ఛాతీ ఉండాలి, ఎంత బరువు ఉండాలి అనేటువంటి అంశం దగ్గర గనుక వస్తే పురుష అభ్యర్థులు వచ్చేసరికి 167.6 సెంటీమీటర్స్ హైట్ కలిగి ఉండాలి. మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్ హైట్ కలిగి ఉండాలి. అదే పురుష అభ్యర్థులు వచ్చేసరికి ఛాతీ విషయంలో ఊపిరి పీల్చినప్పుడు 86.3 సెంటీమీటర్స్ రావాలి. ఓకేనా? మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 40 కేజీల బరువు ఉండాలి. ఎందుకు నేను ముందుగానే ఈ విషయం చెప్తా ఉన్నానంటే చాలామంది అభ్యర్థులు బాగా కష్టపడి చదివి ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఆ తర్వాత ఈవెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు హైట్ విషయంలో ఇబ్బంది పడి వారి యొక్క అమూల్యమైనటువంటి అవకాశాలను కోల్పోతూ ఉంటారు కాబట్టి ముందుగానే ఎవరైతే అప్లై చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు మీ యొక్క హైట్ కానీ, చెస్ట్ గాని, మీ యొక్క వెయిట్ గాని ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్‌ను మనం 3 స్టేజ్‌లుగా అని గనక అనుకుంటే, స్టేజ్ 1లో వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క ప్రిలిమ్స్ అనేటువంటి ఎగ్జామ్‌లో మనకు 200 ప్రశ్నలుంటాయి. 200 మార్కులకు. సమయం వచ్చేసరికి 3 గంటలు ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు ఈ స్టేజ్ 1 అనేటువంటి అంశం దగ్గరకొచ్చేసరికి చాలా ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే ఓసీ అభ్యర్థులకు 40% మార్కులు అంటే 80 మార్కులు. బీసీ అభ్యర్థులకొచ్చేసరికి 35% మార్క్స్ అంటే 70 మార్కులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులొచ్చేసరికి 30% ఆఫ్ మార్క్స్ అంటే 60 మార్కులు తెచ్చుకుంటే మనం క్వాలిఫై అయిపోతాము. హ్యాపీగా ఎళ్ళిపోతాము. నెక్స్ట్ స్టేజ్ 2 అని చెప్పేసి అనుకుంటారు. అది వాస్తవమే అయినప్పటికీ గూడా గత నోటిఫికేషన్‌లో దాదాపుగా 4,95,000 మందికి పైగానే అప్లై చేస్తే అక్కడ క్వాలిఫై అయినది కేవలం 95,000 మంది మాత్రమే. అంటే ఈ స్టేజ్ 1 అనేటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది
ఎంత ప్రాముఖ్యము, ఎంత ముఖ్యమైనది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాస్ అయినప్పుడు మాత్రమే మీరు స్టేజ్ 2కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మీరు మీ మైండ్‌లో 60 మార్కులే గదా! 70 మార్కులే గదా! 80 మార్కులే గదా! అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి ప్రిలిమ్స్ కంపల్సరీ నేను క్వాలిఫై గావాలి. గతంలో ఇలా జరిగింది. మనం ఏది గూడా నెగ్లెక్ట్ అనేది చేయగూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని, మీకు కేటాయించినటువంటి ఏవైతే మీరు ఓసీ అభ్యర్థులైతే 80 మార్కులు, బీసీ అభ్యర్థులైతే 70 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 60 మార్కులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం జేయండి. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు సంబంధించి సిలబస్ విషయానికొచ్చేసరికి ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్ సిలబస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇదే సిలబస్ మనకి ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఈ సిలబస్ మీద ఇంకొక వీడియోలో డీప్‌గా మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులను మరి స్టేజ్ 2కు అలౌ చేయడం అనేది జరుగుతుంది. స్టేజ్ 2లో మీకు పీఎంటీ, పీఈటీ టెస్ట్‌లు అనేది నిర్వహిస్తారు. అంటే ఇప్పటివరకు చెప్పినట్లుగా మిమ్మల్ని హైటు మరియు మీ యొక్క చెస్టు, అదే మహిళా అభ్యర్థులు గనకైతే హైటు మరియు వారి యొక్క బరువును చూడడం అనేది జరుగుతుంది. ఎవరైతే కరెక్ట్‌గా వారి మెజర్‌మెంట్స్‌కు సంబంధించి వారు చెప్పినట్లుగా ఉంటారో వారిని పీఈటీకి ఎఫిషియన్సీ టెస్ట్‌కి అలౌ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో పురుష అభ్యర్థులొచ్చేసరికి 1600 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. 8 నిమిషాల్లో ఈ యొక్క పరుగు పందాన్ని పూర్తి చేయాలి. 100 మీటర్ల పరుగు పందెము లాస్ట్‌లో పెడతారు. అది 15 సెకండ్లలో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 3.8 మీటర్స్ దుంకవలసి ఉంటుంది. దీనికి 3 ఛాన్స్‌లు ఇవ్వడం అనేది జరుగుతుంది పురుష అభ్యర్థులకు. అదే మహిళా అభ్యర్థులొచ్చేసరికి 1600 మీటర్ల రన్నింగు 10 నిమిషాల 30 సెకండ్లలో కొట్టాలి. తర్వాత 100 మీటర్స్ రన్నింగ్ వచ్చేసరికి 18 సెకండ్లలో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 2.75 మీటర్స్ దుంకవలసి ఉంటుంది. వీరికి కూడా 3 ఛాన్సులు లాంగ్ జంప్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటి మొత్తానికి సంబంధించి ఎవరైతే ఏపీఎస్‌పీ మరియు ఏఆర్ పోస్టులను టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటువంటి పురుష అభ్యర్థులు లేదా స్త్రీ అభ్యర్థులు ఉంటారో వీరు ఇక్కడ ఈ యొక్క ఏదైతే మనకు పీఎంటీ, పీఈటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీనికి 100 మార్కులు ఉండడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇంకొక వీడియోలో ఒక పూర్తి క్లారిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏపీఎస్‌పీ టార్గెట్ పెట్టుకున్నటువంటి పురుష అభ్యర్థులు అసలు 1600 మీటర్లను మరి 4 నిమిషాల్లో గనక కంప్లీట్ చేస్తే వారికి ఎన్ని మార్కులొస్తాయి? ఒకవేళ 100 మీటర్స్‌ను 10 సెకండ్‌లో గనక కంప్లీట్ చేసినట్లయితే వారికి 10 సెకండ్ల నుంచి 11 సెకండ్ల లోపు గనక కంప్లీట్ చేసినట్లయితే ఎన్ని మార్కులొస్తాయి? అలాగే లాంగ్ జంప్‌లో కూడా ఎక్కువ దూరం గనక దుంకినట్లయితే వారికి ఇంకెన్ని మార్కులు పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి పూర్తి విషయాల మీద ఇంకొక వీడియోలో దీనికి సంబంధించినటువంటి మెరిట్ ఎలా కొట్టాలనేటువంటి విషయాల మీద మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక స్టేజ్ 2లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు 3 క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఏపీఎస్‌పీ మరియు ఏఆర్ అనేటువంటి జాబ్‌లకి ఎలిజిబుల్ అవుతారు. కేవలం 2 గనక క్వాలిఫై అయినట్లయితే మీరు సివిల్ కానిస్టేబుల్‌కు ఎలిజిబుల్ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 2 గనక క్వాలిఫై గనక కాలేకపోతే మీరు డిస్‌క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది కూడా మీ యొక్క మైండ్‌లో పెట్టుకోండి. ఇక ఎవరైతే స్టేజ్ 2 క్వాలిఫై అవుతారో వారిని స్టేజ్ 3 ఫైనల్ రిటన్ ఎగ్జామ్‌కి అలౌ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సిలబస్ ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి మనం చెప్తున్నామో అదే సిలబస్ ఉండడం అనేది జరుగుతుంది. జనరల్ స్టడీస్ దగ్గరకొచ్చేసరికి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ మిగిలిన ఇంకొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అదంతా పూర్తి డిస్కషన్, పూర్తి సిలబస్ మీద ఇంకొక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడొచ్చేసరికి కూడా మనకి 200 మార్కులకు క్వెషన్ పేపర్ ఉంటుంది. మనకి 200 క్వెషన్‌లుంటాయి. 3 గంటల సమయం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి ఉంటాయి. కానీ ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి మెరిట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కట్ ఆఫ్ మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే వారి యొక్క ప్రతిభను నిరూపించుకుంటారో వారికి మాత్రమే ఫైనల్ సెలక్షన్‌కి సంబంధించినటువంటి మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరపడం అనేది జరుగుతుంది. ఇదే ఫైనల్ స్టేజు. ఇక్కడొచ్చేసరికి మీరు గనక మీ యొక్క ప్రతిభను గనక నిరూపించుకున్నట్లయితే మీరు 100% మీరు కోరుకున్నటువంటి పోలీస్ జాబు వచ్చేటటువంటి అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు ఇక్కడికొచ్చేసరికి టెన్షన్ పడతా ఉంటారు. ఎందుకంటే కట్ ఆఫ్‌లతోని పని. ఎందుకంటే ఇక్కడ 60, 70, 80 మార్కులొస్తే ఉద్యోగాలు రావు కాబట్టి దాదాపుగా 130, 140 గతంలో గనక చూస్తే 160 మార్కులొచ్చినటువంటి సందర్భాలు గూడా మనం గత నోటిఫికేషన్‌లో చూసాం కాబట్టి ఈ స్టేజ్‌లో డెఫినిట్‌గా అభ్యర్థి వచ్చేసరికి తన యొక్క ప్రతిభా పాటవాలను గనక గట్టిగా గనక ఇన్నాళ్ళు పడినటువంటి కష్టాన్ని గనక నిరూపించుకోగలిగినాడంటే 100% అతనికి పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో, ఇది పూర్తి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వచ్చేసరికి.
ఓకేనా? సో, వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 300 టెస్ట్ సిరీస్‌లో అత్యంత భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది. డిస్క్రిప్షన్‌లో మన యొక్క యాప్ లింక్ ఉంది. అలాగే టాపిక్ వైస్ అండి. ఇంతవరకు ఎవరు గూడా ఏ టెస్ట్ సిరీస్‌కి సంబంధించి గూడా మీరు టాపిక్ వైస్ ఎవరు గూడా డిఫరెంట్ ప్యాటర్న్‌లో ప్రతి ఒక్క టాపిక్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బౌద్ధ మతం అనేది మీరు చూస్తా ఉన్నారు. ఇందులో టైప్ 1 క్వెషన్‌లు 50 ఉంటాయి. టైప్ 2 క్వెషన్‌లు 50 ఉంటాయి. టైప్ 3 క్వెషన్‌లు 50 ఉంటాయి. ఇలా టైప్ 8 వరకు కూడా ప్రతి ఒక్క టెస్ట్‌కి 50 ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా ఒక్క బౌద్ధ మతం మీదనే నువ్వు 400 ప్రశ్నలు ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే క్వెషన్ ఎలా అడిగినా గానీ ఆన్సర్ పెట్టే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్‌ని మనం రూపొందిస్తా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్క వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించి తొందరలో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో, ఈసారి గనక పోలీస్ జాబ్ సాధించాలంటే మీరు డెఫినిట్‌గా 300 టెస్ట్ సిరీస్‌ను పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఈసారి ఎంత చదివినామనే దానికంటే కూడా మనం ఎన్ని టెస్ట్‌లు రాయగలుగుతున్నాం, మనం క్వెషన్ ఎలా అడిగినా గాని మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, మనం ఎంత చదువుతున్నాము, మన దగ్గర ఎంత వర్త్ ఉందని తెలుసుకోవాలంటే మీరు మెయిన్‌గా ప్రాక్టీస్ చేయాల్సింది టాపిక్ వైస్ టెస్ట్‌లు, అలాగే గ్రాండ్ టెస్ట్‌లు. ఓకేనా? ఈ వీడియో గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేటటువంటి వారు గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి యాప్ లింక్ ద్వారా మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని 300 టెస్ట్ సిరీస్‌లో మీ యొక్క లక్ష్య సాధనను కొనసాగించండి. థాంక్ యూ.